6 ఋతువులు గతులు తప్పుతున్నాయి. ఇప్పుడు తప్పుడు అడ్రస్సుల్లో తలుపులు తడుతున్నాయి. లండన్లో ఎండలు మండుతున్నాయి. ఇండియాలో మబ్బులు పగులుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ భూమండలాన్ని నరావతారం భ్రష్టు పట్టించిన ఫలితం. వీకెండ్ ఋతుపవనం. ఎడిటర్స్ కామెంట్. ఇప్పుడు భారత రాజకీయాలను కూడా ఇటువంటి ఎఫెక్ట్ ఏదో పట్టి పీడిస్తున్నది. ముఖ్యంగా తెలుగు జాతి రాజకీయాలను, రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలను వాటి కక్షల్లో అవి పరిభ్రమించకుండా గతులు తప్పించినందువల్ల కలిగిన దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ వార్మింగ్ కు ఆది గురువు చంద్రబాబు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దుష్ఫలితాల్లో ఒకటి వీకెండ్ ఋతుపవనం. ఇది ప్రతి వారాంతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో కమ్ముకొని యాసిడ్ రైన్ కురిపిస్తున్నది. అది కులాల మధ్య చిచ్చు పెట్టే యాసిడ్. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. పాత పొత్తులు భగ్నం అవడం, కొత్త పొత్తులు కుదురుకోవడం కూడా సహజమే. కాకపోతే కొత్త పొత్తులు పొడవడానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. వేలాపాల లేకుండా ఎవడైనా భూపాలం పాడితే అనుభవించారు. కారణం ఏమిటో ఆరా తీయాలి. జనసేన అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పొత్తులో 6-7% ఓట్లను సంపాదించగలిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో దాని ప్రభావం పరిమితమైంది. మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 1% ఓట్లను మాత్రమే సంపాదించగలిగింది. ఈ రెండు పార్టీలు కలిసి ఒక శుభయాన పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికలకు ముందు కాదు, ముగిసిన తర్వాత. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి 1 సీటు, మరో పార్టీకి 0 సీట్లు లభించాయి. కనుక ఈ రెండు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు. పోనీ పార్లమెంట్లో జనసేన బలం బీజేపీకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? బీజేపీకి సొంతంగానే మెజారిటీ ఉంది. ఆ పైన ఎన్డీఏ పక్షాలున్నాయి. అయినా సరే కరివేపాకులా కలిసిపోదామనుకున్న జనసేనకు 1 ఎంపీ సీటు కూడా లేదు. పోనీ భావసారూప్యత వంటి గంభీరమైన అంశం ఏదైనా ఈ అకాల పొత్తుకు పురిగొల్పి ఉంటుందా? ఎన్నికలయ్యేంత వరకు జనసేన పార్టీ వామపక్షాల పొత్తులో ఉంది. వామపక్షాలు బీజేపీ తూర్పు పడమరల వంటివి. భావజాల పరంగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు. కానీ మన ఏకాకి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది, ఆ ఇంటి మీద ఎలా వాలింది, కంటికి కనిపించిన రహస్యం ఏదో ఉంది. సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలను కూడా బేరుజు వేసి చూస్తే రహస్యం గుట్టు విడిపోతుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్తో 4 ఏళ్ల పాటు సహజీవనం చేసిన చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ముందు అడ్డం తిరిగారు. మోదీపై యుద్ధం ప్రకటించారు. 2 చేతులతో కత్తులు దూశారు. కాంగ్రెస్తో, ఇతర నాన్ బీజేపీ పక్షాలతో చుట్టరికం కలుపుకున్నారు. ప్రధానమంత్రిపై వ్యక్తిగత స్థాయి దూషణలకు కూడా దిగారు. ఆయన్ను గద్దె దించేది ఖాయమని రణఘర్షణల క్యాసెట్ వినిపించారు. ఫలితాలు రాగానే చల్లబడిపోయారు. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ వచ్చింది. చేసిన స్కామ్స్ చంద్రబాబుకు నిద్ర పట్టనివ్వలేదు. ప్రచారంలో తాను తిట్టిన తిట్లను మోదీ మనసులో పెట్టుకుంటే చేసిన కుంభకోణాల ఫలితాన్ని జైల్లో అనుభవించాల్సి వస్తుందని వణికిపోయాడు. ఎల్లో సిండికేట్తో కలిసి విరుగుడు మంత్రంపై చర్చించారు. బీజేపీలో పలుకుబడి కలిగిన కొందరి దగ్గర వారి సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన హితులు, సన్నిహితులు, తన ఆస్తుల బినామీలుగా పరిగణించే సుజనా చౌదరి, సీఎం రమేష్ వగైరా రాజ్యసభ బృందాన్ని బీజేపీలో చేర్పించారు. మోదీ సర్కారుకు తనపై ఆగ్రహం కలగకుండా లాబింగ్ చేయడం ఈ సంధి లక్ష్యం. పూర్వకాలంలో రాజులు పొరుగు రాజ్యాలతో సంధి చేసుకుని బియ్యం అందుకున్నప్పుడు ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, వజ్ర వైడూర్యాది కట్నకారకులతో పాటు కొందరు విదూషకులను, చెలికత్తెలను కూడా అరణంగా పంపించేవారు. తన పార్టీ వారిని అంతర్గత లాబింగ్ కోసం బీజేపీలో చేర్పించడంతోనే చంద్రబాబు సాంత్వన పడగలేదు. ఆయన అదీష్టం మేరకు రాష్ట్రంలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా జనసేన పార్టీ కూడా సరిగ్గా అదే సమయంలో షరీకైంది. చంద్రబాబు ఇష్టం మేరకే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తుందనే అనుమానం కొందరికి కలగొచ్చు. అది కూడా చంద్రబాబు అభిష్టం మేరకేనని అభిజ్ఞుల అభిప్రాయం. ఇందుకు 2 కారణాలున్నాయని వారు చెప్తున్నారు. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో పాటు బీజేపీ, జనసేన, లెఫ్ట్ కూటముల మధ్య నెగిటివ్ ఓటు చీలిపోతే తనకు లబ్ధి కలుగుతుందని టీడీపీ భావించింది. ఇక జనసేన అభ్యర్థులను తనకు పనికి వచ్చే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయించుకోవచ్చనేది 2వ కారణం. ఆచరణలో ఈ ఎత్తుగడను అమలు చేశారు. వైసీపీ తరఫున బలమైన అభ్యర్థులున్న ప్రతి చోట జనసేన తరఫున అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించారు. కులపరంగా ఓట్లు చీలిపోతే టీడీపీకి లబ్ధి జరుగుతుందని ఆ పార్టీ అధినేత ఓ నాటు లెక్కను వేసుకున్నారు. కాకపోతే ఉధృతంగా వీచిన జగన్ ప్రభంజనంలో ఈ నాటు లెక్కలు కొట్టుకుపోతాయని వారు ఊహించలేకపోయారు. అధికార లక్ష్య సాధన కోసం కాకుండా అందుకు ఉపయోగపడే పనిముట్టుగానే జనసేన పురుడు పోసుకుందనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అదే నిజం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు 18% ఓట్లు ఆ పార్టీకి లభించాయి. బీసీ కేటగిరీలో ఉండే తూర్పు కాపులను మినహాయించిన మిగిలిన కాపు ఉపజాతుల వారు ఏపీ జనాభాలో 10% వరకు ఉంటారని ఒక అంచనా ఉంది. అందులో మెజారిటీ ఓటర్లు
ప్రజారాజ్యం పార్టీ పట్ల సానుకూలంగా స్పందించారని తేలింది. కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా ఎదుగుతున్న వంగవీటి మోహనరంగ హత్యకు ప్రధాన కారకుడిగా చంద్రబాబును కాపులు పరిగణిస్తారు. అందువల్ల నేరుగా వారి మద్దతును సంపాదించడం చంద్రబాబుకు సాధ్యం కాదు. అందువల్ల చిరంజీవి సోదరుడైన పవన్ కళ్యాణ్ రంగంలోకి దించి తనకు అవసరమైనప్పుడు అవసరమైన రీతిలో ఉపయోగపడే విధంగా ఈ రాజకీయ ప్రయోగం చేశారనే రహస్యం టీడీపీ ముఖ్య నేతలందరికీ తెలిసిన వాస్తవం. టీడీపీ వలన, టీడీపీ కొరకు, టీడీపీ చేత ప్రభవించిన రాజకీయ వేదికగా జనసేనపై ముద్రపడింది. పవన్ కళ్యాణ్కు సినిమా కాల్ షీట్లు ఎలానో పొలిటికల్ కాల్ షీట్లు అలానే ఈ సీజన్లో ఆయనకు శని, ఆదివారాల కాల్ షీట్లు కేటాయించారు. ఈ 2 రోజులు ఎల్లో మీడియా ఆయనకు విస్తృత ప్రచారం చేస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎల్లో మీడియా కాల్ షీట్లన్నీ చంద్రబాబుకు వాళ్ళ అబ్బాయికి రిజర్వ్ అవుతాయి. మొన్న పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి పర్యటనలో ఉండగానే గోదావరి వరదలు మొదలయ్యాయి. స్వతంత్ర రాజకీయ నాయకుడైతే ఇంకో 2-3 రోజులు అక్కడే ఉండేవారు. కానీ ఇచ్చిన కాల్ షీట్ల ప్రకారం ఆయన వెంటనే నిష్క్రమించి మీడియా స్పేస్ ను చంద్రబాబుకు అప్పగించారు. తాజా పర్యటనలో పవన్ కళ్యాణ్ కొత్త రాగాన్ని అందుకున్నారు. మీకు ఆంధ్ర ఫీలింగ్ ఎలాగూ లేదు, కనీసం కుల ఫీలింగ్ అయినా తెచ్చుకోండని తన సామాజిక వర్గాన్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. కుల ఫీలింగ్ తో వారు తనను అనుసరించాలని, తాను చంద్రబాబును అనుసరిస్తాననేది కవి హృదయం. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ 2 కీలకమైన ప్రకటనలు చేశారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమనేది మొదటి ప్రకటన. జనసేన ఏర్పాటు తర్వాత మొదటి ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా టీడీపీకి ప్రచారం చేసి పెట్టారు. రెండో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి సహకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తనతో పాటు బీజేపీకి కూడా చంద్రబాబు కూటమిలో చేరాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం బీజేపీ పైన ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభిప్రాయం మరో రకంగా ఉంది. కేంద్ర నాయకత్వం ఏపీ ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడానికి విస్తృతంగా సర్వేలు చేసింది. 52 నుంచి 55% ఓటర్ల మద్దతు వైసీపీకి ఉందని ఈ సర్వేలన్నీ తేల్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను బేరీజు వేసుకుని చూసినా ఈ సర్వే ఫలితాలనే బలపరుస్తున్నాయి. అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన అన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వైఎస్ఆర్సీపీని ఓడించడం సాధ్యం కాదనే నిర్ధారణకు బీజేపీ వచ్చింది. కనుక జనసేన తాము ఒక కూటమిగా పోటీ చేసి ఈ ఎన్నికల్లో వీలైనంత బలపడాలని ఆ పార్టీ భావిస్తోంది. మరో ఓటమి తర్వాత టీడీపీ పూర్తిగా బలహీనపడుతుందని, తదుపరి ఎన్నికల నాటికి తమ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా నిలబడగలుగుతుందనేది బీజేపీ రోడ్ మ్యాప్. కానీ వారి పార్ట్నర్ వాస్తవానికి ముసిగేసుకున్న చంద్రబాబు పార్ట్నర్. ఆయనకి రోడ్ మ్యాప్ నచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ బీజేపీ తనతో కలిసి రావాలన్నా ఆయన మాత్రం హిస్ మాస్టర్స్ వాయిస్ ప్రకారం టీడీపీతో సహకరించే అవకాశాలు ప్రస్ఫుటం. ఇక పవన్ కళ్యాణ్ చేసిన రెండో కీలక ప్రకటన తన సొంత సామాజిక వర్గం వారిని సంతృప్తిపరచడం కోసం చేసింది. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడనే అభిప్రాయం పోగొట్టడానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి పోటీలో తాను కూడా ఉన్నట్లు ఒక సందేశాన్ని వదిలారు. పవన్ కళ్యాణ్ పార్టీ పుట్టుపూర్వతరాలపై అవగాహన ఉన్న కొందరు టీడీపీ నేతలు ఈ సందేశంపై తీవ్రంగా స్పందించారు. దాంతో ఆయన మళ్లీ దాన్ని పునరుద్ఘాటించే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గం తన వెంట రావాలని పిలుపునిస్తున్నారు. తాజా పిలుపుపై ఆయన సామాజిక వర్గం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రంగా హత్యకు కారకుడైన వ్యక్తిని, ముద్రగడ వంటి పెద్ద మనిషి కుటుంబాన్ని వేధించి అవమానించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాలకు తాము ఏ పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని పలువురు సామాజిక వర్గ ప్రముఖులు తెగేసి చెప్తున్నారు. పూర్వం ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖుడొకరు ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓ ఐడియాలజీ లేదు, ఓ లక్ష్యం లేదు, నిబద్ధత అసలే లేదు. చివరికి ప్రమాణపూర్వకంగా కోర్టుకు కూడా అసత్యాలు చెప్పిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని నాయకునిగా స్వీకరించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించే సమయంలో 2007లో అనుకుంటా ఈయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను పెట్టారు. ఆ సమయంలో మాట్లాడుతూ తాను రేణుదేశాయ్తో సహజీవనం చేస్తున్నట్లు, అఖీరానందన్ అనే కొడుకు ఉన్నట్లు మాకు చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే మొదటి భార్య విడాకుల కేసులో విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో ఒక అఫిడవిట్ వేశారు. అందులో తాను రేణుదేశాయ్తో సహజీవనం చేయడం లేదని, తనకు కొడుకు లేడని ప్రమాణపూర్వకంగా చెప్పారు. తర్వాత ఏడాదిన్నరకు 2009లో ఆయన రేణుదేశాయ్ని బహిరంగంగా పెళ్లి చేసుకున్నారు. ఆయన కొడుకు పేరుతో కొందరికి ఆహ్వానాలు కూడా అందాయి. కొంతకాలానికి పవన్తో విడాకుల తర్వాత రేణుదేశాయ్ ఏబిఎన్ రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. 8 ఏళ్ల సహజీవనం తర్వాత తమ పెళ్లయిందని ఆమె చెప్పారు. అంటే 2001 నుంచి వారు సహజీవనంలో ఉన్నారు. కానీ 2007లో కోర్టుకు మాత్రం అటువంటిదేమీ లేదని ప్రమాణపూర్వకంగా చెప్పారు. కోర్టుకి అసత్యాలు చెప్పిన వ్యక్తి నాయకుడిగా ఎలా అంగీకరిస్తామన్నది ఇప్పుడు ప్రజారాజ్యం మాజీ నాయకుని ప్రశ్న. జరుగుతున్న రాజకీయ పరిణామాలను సాధారణ ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. కొన్నిసార్లు రాజకీయ పరిశీలకుల కంటే మిన్నగా స్పష్టమైన అంచనాలకు వారు వస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై ఆయన సామాజిక వర్గానికి చెందిన ఒక మెడికల్ షాప్ యజమాని విశ్లేషణ చూడండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో మరో రకంగా ప్రతిపక్ష పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారట. చంద్రబాబు టైంలో అన్ని ఒకరోజు ఉద్యమాలు చేసేవాడు, ఉద్దానంపై ఒకరోజు, రాజధాని రైతుల కోసం ఒకరోజు, అలా. కానీ ఇప్పుడు మాత్రం కౌలు రైతుల పేరుతో వారం వారం సీరియల్లాగా ఉద్యమం చేస్తున్నాడు. అసలు కౌలు రైతుల సమస్యను ఇప్పటివరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు పరిష్కరించినంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారు. అయినా కూడా పవన్ కు అందులోనే సమస్య కనపడుతోంది. చంద్రబాబు కోసం కాకపోతే ఎవరి కోసమండి ఈయన రాజకీయమని సదరు మెడికల్ షాప్ ఓనర్ ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఇంత రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నప్పుడు ఈ వీకెండ్ ఋతుపవనాలు ఏ ఉత్పాతాలను సృష్టించగలుగుతాయి?